నేను సెయింట్ ఫ్రాన్సిస్ జీసస్ మేడిపల్లి హైదరాబాద్ నుంచి వచ్చాను. ఈ రోజు నేను చర్చించబోయే అంశం మాతృభూమి సేవలో విద్యార్థుల పాత్ర. జననీ జన్మభూమిష్ట స్వర్గాదపి గరీయసి అని మన సనాతన ధర్మ గ్రంథాలు చెప్పినట్లుగా తల్లి మరియు జన్మభూమి రెండు స్వర్గానికంటే గొప్పవి. మన మాతృభూమి మనకు జీవనాధారం, గౌరవం, సంస్కృతి, సాహసం అన్నీ ఇచ్చింది. అందువల్ల మన మాతృభూమికి సేవ చేయడం ప్రతి భారతీయుని పవిత్ర కర్తవ్యం. విద్యార్థి జీవితం మనిషి జీవితానికి పునాది. ఈ దశలో ఏర్పడే ఆలోచనలు, అలవాట్లు మన దేశ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. మాతృభూమి పట్ల ప్రేమ కేవలం మాటల్లో కాదు, కార్యాలలో వ్యక్తమవ్వాలి. విద్యార్థులు తమ విద్యా సాధన ద్వారా శ్రద్ధతో, క్రమశిక్షణతో మన మాతృభూమికి సేవ చేయగలరు. విద్యార్థులు దేశభక్తిని మనసులో నింపుకొని తమ జ్ఞానాన్ని సమాజాభివృద్ధికి వినియోగిస్తే అదే నిజమైన దేశ సేవ అవుతుంది. సేవే మన ధర్మం అనే భావన ప్రతి విద్యార్థి గుండెలో నాటుకోవాలి. మనకు స్వాతంత్రాన్ని తెచ్చిన మహనీయులు కూడా ఒకప్పుడు విద్యార్థులే. భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, జవహర్లాల్ నెహ్రూ, చంద్రశేఖర్ ఆజాద్ వంటి వీరులు విద్యార్థి దశలోనే దేశభక్తి దీపం వెలిగించారు. వారు తమ యవ్వనాన్ని మాతృభూమికి అర్పించారు. మాతృభూమి సేవ అంటే కేవలం సైన్యంలో చేరి దేశాన్ని కాపాడడం మాత్రమే కాదు, పర్యావరణాన్ని కాపాడడంలో ముందుండాలి. సామాజిక సేవ కార్యక్రమాల్లో పాల్గొనాలి. దేశాన్ని శుభ్రంగా, సుస్థిరంగా ఉంచడంలో తమ వంతు పాత్ర పోషించాలి. నిరక్షరాస్యత, పేదరికం, అసమానతలను తొలగించే ప్రయత్నాలు చేయాలి. దేశం కోసం మనం, మన కోసం దేశం అనే భావన ప్రతి విద్యార్థి హృదయంలో నాటుకోవాలి. ఎందుకంటే విద్యార్థులు రేపటి పౌరులు, నాయకులు, శాస్త్రవేత్తలు, ఉపాధ్యాయులు, రైతులు, సైనికులు, సంస్కృతి రక్షకులు. విద్యార్థుల వద్ద ఉన్న శక్తి, ఉత్సాహం, సృజనాత్మకత ఇవి దేశానికి అమూల్యమైన ఆస్తి. ఈ శక్తిని సరైన దిశలో ఉపయోగిస్తే భారతదేశం ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుంది. యువతే దేశాన్ని నడిపే చక్రం అని చెప్పడం వాస్తవం. విద్యార్థులు తమ సమయం, జ్ఞానం, సేవ, కృషి సమాజానికి వినియోగిస్తే దేశం అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది. మాతృభూమి అంటే కేవలం నేల కాదు, మన ప్రకృతి, నదులు, పర్వతాలు, చెట్లు కూడా. విద్యార్థులు పర్యావరణ రక్షణలో ముందుండాలి. చెట్లు నాటడం, ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం, నీటి వృధాను అడ్డుకోవడం ఇవి చిన్న ప్రయత్నాల్లా అనిపించిన దేశానికి పెద్ద సేవగా మారుతాయి. కుల, మత, భాషా భేదాలను పక్కన పెట్టి వసుదైవ కుటుంబకం అనే భావనతో అందరినీ సోదరులుగా భావించాలి. జాతీయ పండుగలు, స్వాతంత్ర ఉద్యమ వీరుల జ్ఞాపక దినాలు జరుపుకోవడం ద్వారా దేశభక్తి గుణాన్ని పెంచుకోవాలి. విద్యార్థులు తమ పాఠశాలలో, కళాశాలలో సమాజ సేవ కార్యక్రమాలను నిర్వహించవచ్చు. పేద పిల్లలకు చదువు చెప్పడం, పాఠశాల పరిసరాలను శుభ్రంగా ఉంచడం, గ్రామాల్లో అవగాహన కల్పించడం బట్టి సేవా కార్యక్రమాలు మాతృభూమి సేవలో భాగం. విద్యార్థి చేతిలో పుస్తకం ఉండాలి, కానీ హృదయంలో దేశభక్తి ఉండాలి. జ్ఞానం మనకు దిశ చూపుతుంది, దేశ సేవ మనకు గమ్యం చూపుతుంది. మాతృభూమి పట్ల ప్రేమ, కర్తవ్య బోధ, సేవాభావం కలిగిన విద్యార్థులు మాతృభూమి సేవలో తమ జీవితాలను అర్పించాలని కోరుతూ నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. ధన్యవాదములు.